హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సండే, అందరూ బిజీగా ఉన్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? మరి మేమైతే ఇవాళ ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చేసాము. మా తమ్ముడు మరదలు వచ్చారు, కారు వేసుకొని అలాగా సరదాగా బయటికి వెళ్తున్నాము. మరి ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా తెలియదు, సస్పెన్స్. వెళ్దాం. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. మేము వెళ్ళే దారిలో రేక్కలు కనిపిస్తున్నాయండి. అవి కొనుక్కొని తినుకుంటూ వెళ్తున్నాం. చాలా సంవత్సరాలు అయింది. చిన్నప్పుడు తిన్నాము, మళ్ళీ ఇప్పుడు తిన్నాము. ఊరు పత్తిపాడు వచ్చాము. ప్రతిపాడులో దొరికినాయి కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి. పత్తిపాడులో రేగాలు కొనుక్కొని తింటున్నాం. అప్పుడైతే ఏంటంటే కొనేవాళ్ళం కాదు. చెట్లు ఉన్నాయి. చాలల్లో పొట్టల్లో వెళ్ళి రేగ్గాయలు కోసుకుందాం వస్తావా అనేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు అలా వెళ్ళేవాళ్ళం. కర్రలు పట్టుకొని వెళ్ళి కొట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడేమో డబ్బులు పెట్టి కొనుక్కొని తిన్నాం, 50 రూపాయలు. 50కి అయితే న్యాయంగానే ఉంది. బాగా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. 50 కంటే ఎక్కువే న్యాయం జరిగింది. కలర్ఫుల్గా ఉంటాయి పొలాలు. మంచిగా వేసామండి. ఎర్రగా పసుపుగా. నేను మీకు రాత్రి ఫోటో పెట్టా కదండి. ఇద్దరు మాట్లాడుకొని ఇది బాగుంటుందా అది బాగుంటుందా అనుకొని అలా కొనాల్సిందే. ఇప్పుడు చూసిన చీరలు. ఆడవాళ్ళకి బంగారం అడుగుతున్నావా? అలా ఏం అడుగుతున్నావు? ఓన్లీ చీరలే కదా అడిగేది. నాకు బంగారం మీద ఇంట్రెస్ట్ లేదుగా. ఉంగరం, చోళి అవి ఉన్నా సరే చింతలు తీసి పక్కన వేరే వాళ్ళు పడేసాను నేను, పెట్టుకోకుండా. అప్పటికప్పుడు కొనే కన్నా ముందుగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. అంతే, అప్పటికప్పుడు కొనుక్కొని కంగారు పడి కుట్టిచ్చేవాడు లేక ఇవన్నీ ఎందుకు ఇబ్బంది. చేరుకునేవాళ్ళు. ఇప్పుడు నెలకోటి కూడా కాదు, నెలకోటి దాటిపోయారు. ఇప్పుడు నెలకు 2. నేనైతే పోయిన సంవత్సరంలో ఒక లెక్క పెట్టేస్తాను, 4-5 చీరలు తప్ప ఎక్కువ కొనలేదు సంవత్సరంలో. అంతకుముందు సంవత్సరం అసలు ఏమీ కూడా కొనలే నేనైతే. అంతకుముందు కొన్నానులే, 10 చీరలు కొనుంటా సంవత్సరంలో. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కలిపి 20 సంవత్సరాల నుంచి కలిపిన చీరలు అయ్యి 20 సంవత్సరాల నుంచి కలిపి చెప్తే 100 చీరలు ఉండుంటాయి. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక చీర కూడా కొని ఉంటుండే. ఇప్పుడు నేను ఒకటి ఒప్పుకున్నా, 100 చీరలు ఉన్నాయన్ని ఒప్పించా. చూసావా? ఒప్పించిన మరి నేను ఎక్కువ డ్రెస్లు వేసుకుంటాను, చీరలతో పని ఉండదు నాకు. అయినా చీరలు కొంటాం, అందుకని చీరలన్నీ అలాగే ఉంటాయి. మరి కథ ఓల్డ్ మోడల్ ఏం కడుతూ ఉంటాను, కొత్తగా తీసుకుంటాను. 1000 రూపాయలు పడిద్దండి. పలావ్ రెస్టారెంట్. పలావ్ తిందాం. పలావ్ తిందాం. బిర్యానీ ఏంటో నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు తిన్నాం బిర్యానీ చేసినా సరే. ఇప్పుడే చీరాలు వచ్చాము. అన్ని వాడ మొత్తం చీరలకు సంబంధించిన షాపులే. మరి ఇవి అన్నీ షాప్కి వచ్చాము ఇప్పుడే. అండి హోల్సేల్ మొత్తం శారీస్. ఓకే. ఇప్పుడు చూడాల్సిన మళ్ళీ బీచ్, చీరాల బీచ్, రామాపురం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. లంచ్ కావాలంటే చీరాల్లో, నాన్ వెజ్ అభిరుచి చాలా బాగుంటుంది. వెజ్ కావాలంటే ఈ రోడ్లో రామాపురం. వస్త్రాలతో కూడా ఇస్తారు. ఇక్కడికి పట్టు చీరలు కూడా నాకు తయారీ చేస్తారు. అదే బీచ్కి వచ్చాం కదా, ఇప్పుడైతే చీరాలు వచ్చాం అంటే చీరలు తీసుకోవాలిగా చూద్దాం. అలా ఫ్యాన్సీ రేట్లో వద్దులేండి, సిల్క్లోనే కావాలి.
చీరాల్లో స్వాతి షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇక్కడ చీరలు బాగానే ఉన్నాయి, మరి తీసుకోవాలి. ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాం, మరి ఏదో ఒకటి తీసుకొని వెళ్తామండి. బాగుంది వెరైటీ. కలర్ బాగుంది. ఈ రెండు తీసుకున్నాం, పక్కన పెట్టాము. ఆపోజిట్ అది బాగుంది. వచ్చాక తీసుకోవాలని ఏం తీసామని నువ్వు లాస్ట్ మా ఆయనకు అదే నచ్చింది. చూడగా అలా చెప్పేసాడు. అది బాగా ఆహా, నేను కూడా రాగానే దీని మీద పండి కళ్ళు. అమ్ములు తీసుకునే లెక్క తీసుకుంటా, అదంట తీసుకో. చీరాలు వచ్చామండి. ఇప్పుడు షాపింగ్ కూడా అయిపోయింది. మరి ఆకలేస్తుంది, తినడానికి వచ్చాము. వరుసగా అన్నీ ఇగో బిర్యానీ, గోదావరి రుచులంట, రావు గారి బిర్యానీ అంట. అభిరుచిలో బాగుంటుందని చెప్పారు ఇందాక అడిగితే అక్కడ. మరి ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాము. వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ చూసి చెప్తాం మీకు ఎలా ఉంటుందో. గోదావరి చెప్పు, ఏంటిది? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. వాళ్ళిద్దరిని తీసిందండి. అప్పుడు నువ్వు తింటూ అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ బాగుంది. ఏంటి ఇప్పుడు ఫోటో తీస్తారేం దగ్గర? రైట్ బాగుంది కదా. లోపల చేసుకోండి. ఫ్యామిలీ రూమ్ ఏదో ఒకటి చెప్పండి ఫస్ట్. అడుగులైతే అతన్ని అడుగు, ఏం బాగుంటుంది. ఏం మరి ఏం బాగుంది. బిర్యానీ స్టార్టర్స్ ఏమున్నాయి? అది స్పెషల్ అని చెప్పేది అంతే. స్పెషల్ బోన్స్ ఏదో ఉంది అందులో. అది చెప్పు. స్పెషల్ బోన్స్ డే, ఫ్రై బిర్యానీ రెండు అంతే. బోన్స్లో ఫ్రైయా? అదే తెలియదు అంటే గుర్తెత్తారంట. స్పెషల్ ఉందన్నాడు, అది ఇస్తాడంట. ఉత్తి బోన్స్ ఫ్రై చేసి ఇస్తారా ఏంటి? అదేంటి వాళ్ళు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు? నువ్వేమడిగా వన్ సెట్ మాట్లాడు. చూడలేదని తీసుకోరు. ఎక్కువ పెట్టండి మాకు ఊరిలో 2 ముక్కలు టేస్ట్ చికెన్ 65 ఉన్నారు కదండి. అదే అదే
ఇద్దరు అటకులు ఇటకులు కూర్చున్నారు అందుకని. ఇదే ఇది చికెన్ మంచూరియా అనే టేస్ట్ అంత లేదు. మన చిన్నబాబు చెప్పాడు అక్కడ తందూరి బిర్యానీ అక్కడ బాగుంది. అభిరుచికి వచ్చి చీరాల్లో చికెన్ 65 ఉన్నాం. 65 అని చెప్పాను కానీ ఇది చికెన్ 65 కాదండి, చికెన్ మంచూరియా లాగా వచ్చింది. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క లాగా ఉంటుంది అంతే. మన విజయాలు ఒక లాగా ఉంటుంది, చీరాల్లో ఒక లాగా ఉంటుంది. అక్కడ టేస్ట్ అక్కడ అన్నీ టేస్ట్ చూడాలి. వీళ్ళు రాగానే స్కూల్ అక్కడ పడేసి ఇద్దరు మీ ఇద్దరు స్కూల్ పడేసి దీనికి ఏం ఎక్కువ మాకు ఎవరికి ఎక్కువ లేకుండా ఉన్నా. బిర్యానీ చూసి చూసి ఇక అదే రేట్లు వచ్చేది బాగుంది. కొత్త కదా వాళ్ళకి 4 రోజులు అయిపోయిందండి, బిర్యానీ తినడం అయిపోయింది. నెక్స్ట్ చీరాల బీచ్కి వెళ్తాం. ఇంకా అక్కడ కాసేపు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతాం. బిర్యానీ అయితే పర్వాలేదండి, బాగుంది. ఫస్ట్ 1100 బిల్లింగ్ సేవండి 1100 మాత్రమే. ఇచ్చేద్దాం డబ్బు ఇచ్చి ఇంకా మీ పండుగ ఎట్లా చెప్పండి. అయిపోయిందండి, తినడం అయిపోయింది. ఇంకా బీచ్కి వెళ్తున్నాము. రండి మాతో పాటు మీరు కూడా చూడగలరు. Thank you for watching. God bless you all.